ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అతని మనవడు శివన్ పాత్రుడు పుట్టినరోజు వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన శిబిరంలో డాక్టర్ రావు హోమియోపతి సిబ్బంది పాల్గొని విపరీతంగా పెరిగిపోతున్న ఫ్లూ, వైరల్ జ్వరాలకు హోమియోపతి చుక్కల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు ఆయన మనవడు శివన్ పాత్రుడు తాలూకా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారంటే అది అయ్యన్న పాత్రుడు గారు ఒకరి వల్లే చెల్లింది. అందులో భాగంగానే ఈ బొకేలు గట్టి ఇచ్చి ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ డాక్టర్ రావు గారితో సంప్రదించి ఈరోజు ఈ ఉచితంగా ఈ వ్యాక్సిన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే అండి. ఈరోజు మన నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మన మీసావ బుజ్జి గారు ఈరోజు ఇక్కడ మన నర్సీపట్నం అయ్యన్న పాత్రుడి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆయన వాళ్ళ మనవలు కూడా ఇద్దరిది కూడా ఈరోజు శివన్ పాత్రుడు అయ్యన్న పాత్రుడి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు అదేవిధంగా పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇక్కడ ఉచితంగా వైరల్ ఫీవర్స్ కానీ అంటే ఇప్పుడు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి. జలుబు, దగ్గు, రొంప, అలాగే కేళ్ల నొప్పులు, ఇలా రకరకాలైన వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. దీనికి గాను ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా చాలా వరకు మనకి క్రౌడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా మనం ఈరోజు ఈ ప్రాంగణంలో మనందరం కూడా అయ్యన్న పాత్రుడి యొక్క పేరు చెప్పుకొని ఈరోజు అందరూ కూడా ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మా రావు హోమియోపతి డాక్టర్ రమణారావు గారు నేను ఇక్కడ మీ అందరికి కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్ వేయడం కంటే చుక్కల మందు వేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.